చేసే టైం కూడా అయింది కాబట్టి ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే 12 o'clock అవుతుందన్నమాట. 12:30 లోపు. అండ్ ఇంకా మనకి మధ్యాహ్నం టైంలో ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది కదా, అట్లా అని చెప్పేసి నేను ఈరోజు మధ్యాహ్నం అయితే మామూలుగా మనం గోధుమ అట్టు వేసుకుంటాం కదా, అట్లా కాకుండా నేను మైదా పిండితో అట్టు వేసి చూసాను. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా వేసాను ఫ్రెండ్స్, సూపర్ వస్తుంది. అండ్ సన్నగా వేసుకోవాలి. సో ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ఎట్లాగైనా కొంచెం పోతుంది. సో అట్లా పోకుండా ఉండాలంటే మీరు పిండిని మంచిగా కలుపుకోవాలి. ఏమేమి వేసానంటే అందులో మైదా పిండి అండ్ షుగర్, సాల్ట్, ఈ మూడే. మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ అయితే యాడ్ చేయలేను. జస్ట్ నార్మల్గా అయితే ఇంకా అట్టు వేసుకున్నాను. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకా డైలీ మనం పప్పు అన్నం తింటాం కదా, అట్లా సమ్ టైమ్స్ మనకి స్నాక్స్ లాగా ఆఫ్టర్నూన్ తినాలనిపిస్తుంది కదా, అట్లా అని చెప్పేసి నేను ఈరోజు అట్టు అయితే వేస్తున్నాను అన్నమాట. అది కూడా మైదాతో అట్టు అన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి కావాలంటే. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. నేను ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అట్టుతో స్టార్ట్ చేశాను అన్నమాట. అట్టుతో స్టార్ట్ చేసి ఈవినింగ్ నేను ఏమేమి చేశాను, ఏం వంట చేశాను అనేది కూడా నీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో మన వీడియోస్ వచ్చేసి అయితే డైలీ వ్లాగ్స్ అన్నమాట. అలాగే బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి, హెయిర్ టిప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి క్లారిటీగా చెప్తున్నాను. అంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం ఫోర్స్ ఏం చేయడం లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సో ఇప్పుడైతే అట్లా వేసిస్తున్నాను. ఇక్కడ వెయిటింగ్ చేస్తుంది మా పాప వచ్చేసి, మమ్మీ అట్టు అట్టు అని చెప్పేసి. సో తన కోసం అయితే వేస్తున్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి ఇట్లా పెట్టండి. జస్ట్ నార్మల్ మైదా పిండి, షుగర్, సాల్ట్ అంతే. మంచిగా పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 minutes అట్లా కలుపుకోవాలి. మళ్ళీ అట్టు మనకి విరిగిపోకుండా వెళ్ళాలంటే మంచిగా ఆయిల్ వేసుకున్నాం అనుకో మంచిగా వెళ్తుంది అన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయి అట్లు. మళ్ళీ మనకి నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే అట్లా అయిపోయినాయి. సో ఇంకా ఇచ్చేసేద్దాం మరి. వెయిట్ చేస్తున్నారు అట్ల కోసం అయితే. మాది అయితే ఫుల్గా వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి. అండ్ ఇంకా మా ఫ్యామిలీలో అందరు కూడా నేను అట్లా వేసి ఇచ్చాను. అండ్ సో ఇప్పుడు ఫైనల్గా అయితే నేను కూడా తినేస్తున్నాను. పక్కన టమాటా చట్నీ పెట్టేసుకొని అట్టయితే తినేస్తున్నాను అన్నమాట. సో ఇంకా అట్లు తిన్న తర్వాత ఈవినింగ్ అయితే 4:30 అవుతుందన్నమాట. 4కి అయితే టీ పెడతానని నేను వ్లాగ్స్లో చెప్తానే ఉన్నాను కదా మీతో. అండ్ ఇప్పుడైతే 4:30 అట్లా అవుతుంది. చాయ్ బ్రెడ్ తింటున్నాను అన్నమాట నేను. సో ఇంకా ఎవ్రీడే కూడా 4కి నేను టీ పెట్టేసుకొని చాయ్ బ్రెడ్ తింటాను అన్నమాట. సో రోజులాగా ఈరోజు కూడా మంచిగా టీవీ చూస్తూ చాయ్ బ్రెడ్ తిన్నాను. ఫస్ట్ అయితే మా పాపకి పెట్టేసిన తర్వాత నేను తింటానన్నమాట. సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను టీవీ దగ్గర మంచిగా చాయ్ బ్రెడ్ తింటాను అన్నమాట ఎవ్రీడే కూడా. అండ్ ఇంకా టీ అయిన తర్వాత నెక్స్ట్ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. సో మనకి రోజు ఉండే పనే కదా. సో బట్టలు మడత పెట్టడము 4 అయిందనుకో చాయ్తో స్టార్ట్ అయితే ఇంకా మనకి నైట్ కుకింగ్ చేసే వరకు ఇంకా రెస్ట్ అనేది ఉండదు కదా. మధ్యలో చిన్న చిన్న రెస్ట్లు అయితే ఉంటాయనుకో. సో అట్లా కాకుండా ఎవ్రీడే కూడా ఇలా వర్క్స్ అనేది మనకు అందరికీ కూడా కామన్ కదా ఫ్రెండ్స్. సో ఈరోజు ఏం చేశాను అనేది అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సో మన ఛానల్లో అయితే ఏమేమి ఉంటాయనేది మీకైతే క్లారిటీగా చెప్పాను కదా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయడం మర్చిపోకండి. అండ్ నేనైతే ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేశాను. యాక్చువల్లీ టీవీ దగ్గర ఒక బొమ్మ పెడతాను అన్నమాట ఎప్పుడు కూడా. అంటే ఆడుతుంది. సో అక్కడ దాన్ని గమ్ అనేది ఊడిపోయింది. సో పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ అది ఆగడం లేదు, తీసేసాను అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. అండ్ వేడి వాటర్ పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. సో కుకింగ్ చేసే టైం కూడా అయింది కాబట్టి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఇంకా ఈవినింగ్ అయింది కదా. సో ఇంకా వంట అయితే చేస్తున్నాను. రైస్ అయితే పెట్టేసిన.
సో ఈరోజు డిన్నర్లోకి అయితే బెండకాయ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ పప్పు ఉంది, కొంచెం పప్పుని తాలింపు పట్టేస్తా అనుకుంటున్నాను. అండ్ దానికోసం మిర్చి టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు బెండకాయలు అయితే వేయించేసుకుంటా. అంటే వేయించడం. సింపుల్గా చేస్తా, ఎట్లా చేసినా కూడా చూపిస్తా ఫ్రెండ్స్. బెండకాయలు వేయించుకునేటప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకి తొందరగా వేగుతాయి. సో ఇప్పుడు నేను బెండకాయ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసిన అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సింపుల్ అండ్ ఈజీ. బెండకాయ కర్రీ మాత్రం ఇట్లా చేసుకున్నారనుకో మస్తు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. అండ్ కొంచెం వెల్లుల్లిపాయ దంచేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, బెండకాయ కర్రీలో టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం వెల్లుల్లిపాయ అండ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని 5 minutes పాటు మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇంకో పక్క అయితే రైస్ కూడా ఉడికిపోతుంది. ఒక పక్క బెండకాయ కర్రీ అయితే చేసేసాను. అండ్ వచ్చేసి అయితే పప్పు ఉంది మార్నింగ్ది, ఇంకా అట్లనే వెయిట్ చేసుకొని తింటే బాగోదు కాబట్టి టేస్ట్ అనేది పోతుంది కాబట్టి కొంచెం దాన్ని రిఫ్రెష్గా మంచిగా తాలిపేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం ఆవాలు అయితే యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ ఆయిల్, జీలకర్ర వేసేసుకొని అండ్ మిర్చి, టమాటా, కొత్తిమీర వేసేసుకొని తాలిపేసుకుంటున్నాను. అండ్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. సో మార్నింగ్ పప్పు ఉంటే మనం అట్లనే వేడి చేసుకొని తినకుండా మనం ఇట్లా తాలిపేసుకొని తిన్నామనుకో మస్తు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. సో నార్మల్గా వేడి చేసుకొని తింటాము, కాకపోతే ఇట్లా మనం మంచిగా రిఫ్రెష్గా మళ్ళీ కొత్తగా చేస్తున్న పప్పులాగా చేసుకున్నాం అనుకో మస్తు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఇవాల్టి మన వీడియో, మన బ్లాగ్ అన్నమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కుకింగ్ అంతా అయిపోయింది. ఫైనల్లీ నా డిన్నర్ అయితే ఇదన్నమాట. సో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.